వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. కింగ్డమ్ దేవరకొండ, విజయ్ దేవరకొండ సో మొత్తానికి ఈరోజు మూవీని రిలీజ్ చేశారు. వరల్డ్ వైడ్గా రిలీజ్ అయింది. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అంతా కూడా చాలా ఎక్సైటెడ్గా ట్రైలర్ తర్వాత ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఈరోజు థియేటర్కి వెళ్ళిన తర్వాత సినిమా ఎలా ఉంది అనేది ఆల్రెడీ పబ్లిక్ ఏమంటున్నారో మీరు చూశారు కదా. సో ఈరోజు మనతో పాటు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ ఉన్నారు. సో మరి ఆయనకి సినిమా ఎలా అనిపించిందో ఒకసారి అడిగి తెలుసుకుందాం. హాయ్ విజ్ఞాన్ గారు. నమస్తే. ఎలా అనిపించింది కింగ్డమ్ గురించి మాట్లాడుకుంటే ఆల్మోస్ట్ నేను ప్రతిసారి చెప్పే మాట మళ్ళీ చెప్తానే ఉంటా. ఎక్కడికి వెళ్ళి ఇదే చెప్తా. ఎందుకంటే తెలియాలి చాలామందికి. సచ్ ఏ రేర్ రికార్డ్ ఇది ఇప్పటివరకు ఇండస్ట్రీలో. 25th వరకు అసలు సినిమా ఉంటుందా లేదా తెలియదు ఎవరికి. 4 రోజులే ప్రమోషన్, తెల్లారితే రిలీజ్, 31st రిలీజ్. ఈ 4 daysలో ఎంత హైప్ వచ్చింది. ఆ సినిమా ఏదైనా ఉందా అసలు? సంవత్సరాలు ఎదురు చూసాము, నెలలు ఎదురు చూసాము. అసలు సచ్ ఎ రేర్ రికార్డ్ ఇది. పైగా మళ్ళీ పాజిటివ్ టాక్ తెచ్చుకొని అది అట్లా వెళ్ళిపోవడం అదేంటో. సరే వాట్ ఎవర్. అని చాలా ఇబ్బందులు ఎదుర్కొని నో రిలీజ్ ఇన్ హిందీ అని చెప్పి వాళ్ళు చెప్పి కేసులు వేసి అన్నీ చేసి లాస్ట్కి ట్రోల్ చేసి చివరికి ఇన్ని తట్టుకొని వచ్చిన సినిమా ఎలా ఉందనేది మాట్లాడుకుంటే ఫస్ట్ కథలోకి వెళ్దాం. బ్రదర్ బాండింగ్ స్టోరీని చక్కగా మలిచాడు. ఎలా అంటే చిన్న కానిస్టేబుల్ తనకి ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్ వచ్చి ఒక పెద్ద టాస్క్ ఇస్తాడు. యాక్చువల్గా టాస్కులు చేయడానికి ఇంకా మహామహులు ఉంటారు, లైక్ రా ఏజెంట్లు, హిట్ ఏజెంట్లు, వీళ్ళందరూ ఉంటారు. బట్ ఇతనికి ఆయన కూడా అదే అడిగాడు, నేను ఎందుకు అని. నువ్వు మాత్రమే చేయగలవు, బికాజ్ నువ్వు ఎవరినైతే ఎదుర్కోబోతున్నావో హీఈస్ నథింగ్ బట్ నన్ అదర్ నీ బ్రదర్. ఇక్కడ ఇతను కూడా 18 years నుంచి అన్నయ్య కోసం వెతుకుతున్నాడు. బతుకున్నాడా చచ్చిపోయాడా తెలియదు. ఆ జర్నీలో ఉంటే అన్నయ్య ఉన్నాడన్న ఒక మాటే రిలీఫ్. తర్వాత అతను ఫోటో చూశాడు, అతని కోసం వెళ్ళాడు స్పై ఏజెంట్గా. వెళ్ళిన తర్వాత ఇప్పుడు అతన్ని ఎదుర్కోవాలి కదా, ఇక బ్రదరే అని తెలిసిపోయింది. అతనితో పాటు ట్రావెల్ అయ్యాడు యాక్చువల్గా. బట్ ఇతనికి ఇచ్చిన టాస్క్ వేరు, వేరే వాళ్ళని ఫుల్ఫిల్ చేయాలి. ఇక్కడ వీళ్ళని మోసమే తను చేసేది. ఈ జర్నీలో తను గూడానికి ఎలా కనెక్ట్ అయ్యాడు, నెక్స్ట్ ఏం జరిగింది, అండ్ నెక్స్ట్ ఇతను పని సరిగ్గా చేస్తున్నాడా లేదా అని ఇతనితో పాటు ట్రావెల్ చేయడానికి ఇంకో స్పై ఏజెంట్గా హీరోయిన్, వీళ్ళ ట్రావెల్ ఎలా జరిగింది, అండ్ చివరికి అతను అనుకున్నది సాధించాడా లేడా, ఈ టాస్క్ని ఫుల్ఫిల్ చేశాడా, ఇతను అన్న తరఫున న్యాయం చేశాడా లేకపోతే అతను ఉద్యోగానికి న్యాయం చేశాడా అన్నది కథ. ఇకపోతే నటీనటుల పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే సత్యదేవ్ బిగ్గెస్ట్ అసెట్ ఫర్ దిస్ ఫిలిం. సచ్ ఏ బ్యూటిఫుల్ యాక్టర్. బ్లఫ్ మాస్టర్ దగ్గర నుంచి ప్రతి సినిమాలోనూ సహజంగా నటిస్తాడు తను. ఎందుకు విజయ్ దేవరకొండ రేంజ్ అంటే పాన్ ఇండియా రేంజ్కి రావట్లేదు నాకు అర్థం కల. బట్ సచ్ ఏ బ్యూటిఫుల్ యాక్టర్. విజయ్తో పోటీపడి నటించాడా, విజయ్ ఇతనితో పోటీపడి నటించాడా అంటే ఏది చెప్పలేము. ఇద్దరు కూడా ఒకరికొకరు పోటీ పడితే చాలా బాగా తీసుకెళ్లారు సినిమాని. మిగతా క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకుంటే గౌతమ్ ఫ్రేమ్ పెడితే బ్యాక్గ్రౌండ్ జూనియర్ ఆర్టిస్టులు కూడా నటిస్తున్నారు. ప్రతి ఒక్క చిన్న ఆర్టిస్ట్కి పెట్టుకున్న ప్రతి ఒక్కరికి దీంట్లో ఏదో ఒక చిన్న ఇంపార్టెన్స్ ఉంది. వాళ్ళే కథకి కీలకం కూడా. అందరూ నాకు పేర్లు తెలియదు వీళ్ళవి, బట్ అందరూ బాగా చేశారు. ఆ కేరళ యాక్టర్ కూడా హీ హాజ్ డన్ ఎక్సలెంట్ జాబ్. అండ్ అందరూ ప్రతి క్యారెక్టర్ పర్ఫామ్ చేస్తారు. ఈవెన్ రోహిణి గారికి ఒకటి చిన్నదే 5 seconds రోల్. ఈవెన్ షీ డిడ్ వెల్. ఆ బలగం ఆయన ఉన్నాడు, మిడిల్ క్లాస్ మెలోడీలో ఫాదర్ అతను ఉన్నాడు. అన్ని చిన్న క్యారెక్టర్లే అందరివి, బట్ చాలా బాగా పర్ఫామ్ చేశారు. ఈ సినిమాలో 3 హీరోలు ఒక అబ్బాయి ఉంటాడు. ఈ కంచర్పాలెంలో వినాయకుడు బొమ్మ చేస్తాడే అతను ఉంటాడు. అందరివి ఇంపార్టెంట్ క్యారెక్టర్సే. పిల్లోడు అందరివి ఇంపార్టెంట్ క్యారెక్టర్స్. అండ్ చైల్డ్ ఆర్టిస్టుల గురించి చెప్పుకోవాలి. అన్న తమ్ముళ్ళు స్టార్టింగ్ వీళ్ళ చిన్నప్పటి రోల్స్ కూడా నిజంగా చాలా బాగున్నాయి. ఒకే ఒక్క సీన్లో ఒక తాగుబోతు నాన్న క్యారెక్టర్ పెట్టాడు. వాడు కొంచెం క్రూరంగా ఉండాలి, హ్యాట్ సెట్ అయిపోయాడు అంతే. అతనున్న 1-2 నిమిషాలే నిజంగా చాలా బాగా చేశాడు. అంటే ఏ క్యారెక్టర్కి ఎలాంటి నటులని పెట్టుకోవాలి, ఎవరైతే న్యాయం చేస్తారు అనేది గౌతమ్కి తెలుసు. ఇప్పుడు అదే వేరే ఎవరైనా నువ్వు
బాగా పేరున్న పాన్ ఇండియా స్టార్ లాంటి వాళ్ళని పెట్టుకోవాలనుకున్నావు అనుకో, ఈ క్యారెక్టర్ అన్నిట్లో నువ్వు పెద్ద ఫ్యాడింగ్ ఆర్టిస్టులను పెట్టుకుంటావు. కానీ వాళ్ళ చేత బలవంతంగా ఈ క్యారెక్టర్ చేయిస్తావే తప్ప సహజంగా ఉండదు. ఇక్కడ ఏంటంటే వాళ్ళ తెలియని ఫేసెస్ కూడా చాలా ఉన్నాయి. ఆ క్యారెక్టర్ క్యాప్ట్ అనుకుంటే తెచ్చిపెట్టుకున్నాడు, పెద్ద పెద్ద రోల్స్ మళ్ళీ. సో బ్లడ్ అండ్ స్వెట్ పెట్టి సినిమా తీశాడు డైరెక్టర్ అని చెప్పుకోవాలి. ఇక సాంకేతిక వర్గం అంటే టెక్నికల్ ఆస్పెక్ట్స్లో ఒక డైరెక్టర్ అనేవాడు ఒక కథని నమ్మి సినిమా తీస్తే ప్రాణం పెట్టి పనిచేస్తాడు చూడు, ఆ కళ అంతా ఈ సినిమాలో చూస్తాం మనం. అండ్ ఇంకా అతని గురించి ఎంత చెప్పినా తక్కువే. గౌతమ్ గురించి బ్యూటిఫుల్గా మలిచాడు, ఎమోషన్స్ని కనెక్ట్ చేశాడు తెలుసా. బ్రదర్స్ ఇద్దరు మాట్లాడుతూ ఉంటే మనకు కూడా ఏడుపు వస్తుంది. అంటే అట్లా తీసుకెళ్ళాడు. నువ్వు క్యారెక్టర్స్ని, ఏరియాస్ని, లొకేషన్స్ని సృష్టించడం వేరు, ఆ పాత్రల దగ్గరికి మనల్ని తీసుకెళ్ళడం వేరు. ఒక్కసారిగా మనం కూడా ఆ లోకానికి వెళ్ళిపోతాం. అలా తేగలిగింది అంటే సినిమా ఎంగేజ్ చేయగలుగుతుంది. అదే ఎంగేజ్మెంట్ చివరి వరకు మెయింటైన్ చేశారంటే హిట్, అంతే. ఇక్కడ అదే జరిగింది. అట్లా చూసుకుంటూ లాస్ట్కి సెకండ్ హాఫ్ కొంచెం స్లో అయినప్పటికీ లాస్ట్కి క్లైమాక్స్ పెద్దగా ఏం లేదు. అంటే పార్ట్ 2 లాంటిది ఏదో ఉంటుంది అని చెప్పక వదిలేశారు. ఉండొచ్చు, ఉండకపోవచ్చు, బట్ కూర్చున్నంతసేపు అయితే బోర్ కొట్టదు. అది ప్లస్ పాయింట్ సినిమాకి. మ్యూజిక్ ఈ మధ్య అనిరుద్ధ్కి ఏమైందో తెలియదు కానీ ఆయనకి ఒక సినిమా ఇచ్చామంటే చాలు బ్యాక్గ్రౌండ్ దంచి కొడుతున్నాడు. దీనికి కూడా అలాగే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు బీజిఎం నిలబెట్టింది సినిమాని. ప్రతి సీన్ ఒక లెవెల్ అయితే బీజిఎం నెక్స్ట్ లెవెల్, ఒక బ్యాక్ బోన్. ఆ తర్వాత ఎడిటింగ్ మంచి క్రిస్పీగా ఉంది. సినిమాటోగ్రఫీ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. నైట్ విజువల్స్ అండ్ డే విజువల్స్, ఒక్క సీన్లో రెయిన్ విజువల్, అంటే విజయ్ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోవాలి, నైట్ విజువల్ అది. ఇట్లా కెమెరా పెట్టారు, చెట్టు, అక్కడ ఒక కారు, దానికి కూడా బడ్జెట్ పెట్టారు. అతను వచ్చి కారు ఎక్కి వెళ్ళిపోవడమే, 2 సెకండ్స్ కూడా ఉండదు ఆ సీన్. కానీ దాన్ని ఒక నైట్ అంతా రెయిన్ సృష్టించి హెవీ రెయిన్ ఫాల్లో తీశారు. ఆ థండర్, ఆ లైట్, ఆ ఎఫెక్ట్ అంతా పెట్టి. సో ఆ ఒక్క సీన్ మాట్లాడుతుంది ఎంత ఎఫర్ట్ పెట్టి వీళ్ళు తీశారు ఈ సినిమాని అని. కొన్ని లొకేషన్స్ ఉంటాయి, లైక్ శ్రీలంకన్ లొకేషన్స్ అని మనకు తెర మీద చూపించారు. వీ డోంట్ నో కేరళ బ్యాక్ వాటర్సా, నిజంగా శ్రీలంకన్లోనే చేశారా అంటే మనకు షూటింగ్ పర్మిషన్ ఉందో లేదో నాకు తెలియదు. అందుకే కేరళ బ్యాక్ వాటర్స్లో కూడా తీయొచ్చు అలాంటి లొకేషన్స్. చాలా బ్యూటిఫుల్గా ఏ సినిమాలో చూడలే మనం. పడవలో వచ్చే చేజింగ్ సీన్స్ కానీ అవన్నీ కూడా కొత్త లొకేషన్స్ అన్నీ ఇప్పటివరకు చూడలే. ఒక ప్రపంచాన్ని సృష్టించారు, నిజంగా వాళ్ళు కూడా బాగా చేశారు. ఒక సైనికుడిలా వెళ్ళి దేవుళ్ళ మారిన ఒక హీరో కథ ఇది, సింపుల్గా చెప్పాలంటే. అతను ఎందుకు అలా అయ్యాడు అనేది పార్ట్ 2 వదిలేశారు. ఓకే, రైట్. ఇక నిర్మాణ విలువల గురించి మాట్లాడుకుందాం. ఈ హీరోకి ఇంత బడ్జెట్, ఆ హీరోకి ఇంత బడ్జెట్ అని నిర్ణయించే కాలం ఇది. అట్లా కాకుండా ఈ కథకి ఈ బడ్జెట్ అవసరం అని నమ్మి హెవీ బడ్జెట్ పెట్టిన నిర్మాత. అంతకంత నేను రాబట్టుకోగలను అన్న కాన్ఫిడెంట్తో తీసిన సినిమా ఇది. సో అందుకని చెప్పేసి అందరినీ ఎంగేజ్ చేసింది అనుకుంటా. ది బెస్ట్ మూవీ సో ఫార్ ఇప్పటివరకు అయితే మనకు వచ్చిన ఈ మధ్య కాలంలో ఒక మంచి స్టోరీని చూసిన ఫీలింగ్ అయితే వచ్చింది. ఓకే, రైట్. కానండి మీరు చెప్పినట్టు సెకండ్ హాఫ్ కొంచెం స్లో ఉంది, క్లైమాక్స్ కూడా అంత సాటిస్ఫై అవ్వలేదు అని చెప్పేసి ఈవెన్ పబ్లిక్ కూడా చెప్పారు, ఫ్యాన్స్ కూడా చెప్పారు. అంటే ఈ టాక్తో ఎంతవరకు రన్ ఉంటుంది? సో ఎలా నేను అదే చెప్పాను, సెకండ్ హాఫ్ స్లో ఉన్న అప్పటికీ క్లైమాక్స్ ఏంటో అర్థం కాకపోతానికి ఏమీ లేదు. యాక్చువల్గా క్లైమాక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే నేను స్టోరీ చెప్పాలి కదే, పర్లేదు ఈ చిన్న స్పాయిలర్. యాక్చువల్గా ఇప్పుడు మూవీ బ్లాక్ బస్టర్ అనడానికి మనకి సెకండ్ హాఫ్ నుంచి మైండ్లో ఉంటుంది. ఈవెన్ క్లైమాక్స్ పీక్స్లో ఉంటే సినిమా అంతా ఎలా ఉన్నా క్లైమాక్స్ ఆ 20 minutes 15 minutes క్లైమాక్స్ బాగుంటే ఆ క్లైమాక్స్ గుర్తుపెట్టుకుంటారు, ఆ క్లైమాక్స్ మైండ్లో పెట్టుకుని అదే హైతో బయటకు వస్తారు, సూపర్ హిట్ అంటారు. బట్ ఇక్కడ సెకండ్ హాఫ్ వచ్చేసరికి సెకండ్ హాఫ్ స్లో ఉంది, క్లైమాక్స్ అసలు సాటిస్ఫైడ్ లేదు అని చెప్పేసి మాట్లాడుతున్నప్పుడు ఇది ఎంతవరకు విజయ్ దేవరకొండ కెరీర్లో ఒక బ్లాక్ బస్టర్గా నిలుస్తుంది అనుకోవచ్చు? నిలుస్తుంది, ఎందుకంటే అది అర్థం చేసుకోవాలి ఫస్ట్. కొన్ని అర్థం కావు, మనలాంటి వాళ్ళు చెబితే కన్నా కొంతమందికి అర్థమవుతుంది. విషయం ఏంటంటే ఈ సినిమాలో తనకిచ్చిన టాస్క్ని తను కంప్లీట్ చేశాడు. స్పై ఏజెంట్గా వచ్చి ఆ గూడానికి ఎలా అయితే తిరగబడ్డాడు, వాళ్ళకి న్యాయం చేశాడా లేదా అనేది వరకు ఓకే. నెక్స్ట్ ఏంటంటే ప్రీ క్లైమాక్స్కి వచ్చిన తర్వాత
అక్కడ వాళ్ళకి అతను దేవుడు, వాళ్ళు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి దేవుడు వచ్చాడు. ఒక వీప్ మీద టాటూ వేసుకొని ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి దేవుడు వచ్చాడు. ఆ దేవుడిని ఎదుర్కోవడానికి ఎవరినైతే నువ్వు విలన్ని చంపావో అతనికి ఒక బ్రదర్ కూడా ఉన్నాడు, ఒక ఫోటోలో చూపిస్తారు. ఆ బ్రదర్ వస్తాడు, తనతో ఇతనికి ఫైట్ ఉంటుంది. సో అట్లా ఇప్పుడు ఆ గూడెం వాళ్ళకి ఇతను ఎందుకు దేవుడు అయ్యాడు. నెక్స్ట్ ఆ తర్వాత మీరు ఇంకోటి చెప్తా, మీకు స్టార్టింగ్ హృదయం సాంగ్ వచ్చిందా, అది ఇందులో లేదు, అది వేరే స్టోరీ. ఇక్కడ పార్ట్ 2 చెప్పేస్తాను నేను సింపుల్గా. ఇదైతే స్పాయిలర్ కాదుగా, రిలీజ్ కాకపోతే ఉంటుంది లేకపోతే మరి ఏం చేద్దాం. అది ఇక్కడ ఒక లీడ్ ఇచ్చాడు హీరోయిన్కి. ఆ స్పై పోలీస్ ఆఫీసర్ ఏం చెప్తాడు అంటే, వాళ్ళన్న చనిపోతాడన్న విషయం నీకు ముందే తెలుసు అన్న విషయం హీరోకి తెలిస్తే, నువ్వు వాడికి చెప్పలేదు కాబట్టి మోసం చేసావని తెలిస్తే నీ మొహం చూస్తాడా అని, అంటే నిన్ను చంపేస్తాడా నీ మొహం చూస్తాడా అని ఆ ఫీలింగ్ తనకు ఉంటుంది, ఆ గిల్ట్. ఓకేనా, అది నీకు పార్ట్ 2 అక్కడ ఆ పార్ట్లో కనిపిస్తుంది. అక్కడ నువ్వు ఇతన్ని మళ్ళీ ఇంకో దగ్గరికి ట్రాన్స్ఫర్ చేసి అక్కడ మళ్ళీ ఈవిడ కూడా తనతో ట్రావెల్ చేసి, ఈయనకి నీ వల్లే మా అన్న చనిపోయాడు ఆ విషయం తెలిసి నాకు చెప్పలేనంత పట్టించుకోడు, బట్ అక్కడ బాయ్ ఫ్రెండ్గా నటించాల్సి వస్తుంది. ఈ క్రమంలో మరి ఇక్కడ శ్రీలంకలో పగ పెంచుకున్నాడు ఒకడు ఉన్నాడుగా, వాడితో ఫైట్ చేయాలి కదా. వాడు ఫైట్ చేయాలంటే వీడు దొరకడు, వీడిని రాబట్టాలంటే గూడెంని ఇబ్బంది పెట్టాలి, వెళ్ళి మళ్ళీ గూడెం మీద పడతాడు, దేవుళ్ళ ఆయన వస్తాడు, వీళ్ళిద్దరి మధ్యలో ఫైట్. అట్లా పార్ట్ 2 ఎండ్. వీళ్ళ దగ్గర కథ ఉంది, కథ లేక కాదు, కాకపోతే ఆ కథ దాచుకొని ఇక్కడ ఒక లీడ్ ఇచ్చి వదిలేశారు. ఓకే, అది ప్రేక్షకులకు అర్థం కాలేదా? అంతే, అంతమించి చేయలేదు. అందుకే నేను ఇది చెప్పాల్సి వచ్చింది. అదైతే స్పాయిలర్ కాదు, ఒకవేళ అది మైండ్లో పెట్టుకొని ఒకసారి ఇది చూడండి, యూ విల్ సాటిస్ఫై. ఓకే, యూ విల్ సాటిస్ఫై. అంటే విజయ్ దేవరకొండ ఒక బ్లాక్ బస్టర్ కోసం వెయిట్ చేస్తున్న పరిస్థితుల్లో, అంటే ఒక అర్జున్ రెడ్డి లాగా ఒక మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేయాలనుకుంటున్న సిచ్యువేషన్ ఇది. సో ఆ ఇంపాక్ట్ అనేది క్రియేట్ అయిందా? 100%. నువ్వు ఖైదీ గెటప్లో ఖైదీలా ఉన్నావు, పోలీస్ గెటప్లో పోలీస్లా ఉన్నావు, తమ్ముడు క్యారెక్టర్లో తమ్ముడిలో ఒదిగిపోయావు, తల్లి గురించి మాట్లాడేటప్పుడు నీలో ఉన్న ఇంటెన్షన్స్, ఆ గూడెంలోకి పర్ఫార్మెన్స్ వైజ్ ఇప్పటి వరకు విజయ్ దేవరకొండకి ఎక్సలెంట్ లేదు. అన్ని హావభావాలు పర్ఫెక్ట్లీ డన్, అసలు ఎక్కడ ఏం లేదు, చాలా పర్ఫెక్ట్. కొంచెం షై ఫీల్ అవ్వాలన్నా ఎలా సిగ్గుపడతావు అది కూడా ఉంది చిన్నగా, అంతే, అన్నీ ఉన్నాయి దీంట్లో. ఓకే, సో మరి టైర్ 1 టైర్ 2 అంటుంటారు కదా, టైర్ 1లోకి వెళ్ళడానికి ట్రై చేస్తున్నాడు అని మాట్లాడుతుంటారు. మరి ఆ టైర్ 1లోకి వెళ్ళినట్టేనా ఈ సినిమా? నా ఉద్దేశంలో కోర్టు సినిమాలో ఉన్న అబ్బాయి హీరోనే, RRRలో ఉన్న వాళ్ళు హీరోలే. నేను అందరినీ సినిమాలో కథని నడిపించే కథానాయకుడు ప్రతి ఒక్కరు నాకు హీరోనే. నేను టైర్ 1 టైర్ 2 ఎప్పుడు పట్టించుకోను. కాకపోతే పాన్ ఇండియా స్టార్స్ గురించి మాట్లాడుకుంటాం కదా, పాన్ ఇండియా లెవెల్లో విజయ్ దేవరకొండ సక్సెస్ అవుతాడు. ఇప్పుడు పాన్ ఇండియా స్టారే. ఓకే, అంటే ఎక్కడి నుంచి కౌంట్ చేయొచ్చు కలెక్షన్స్ గురించి నేను ఖచ్చితంగా చెప్తాను, చూసుకో, 1000 కోట్లు రాబట్టుద్ది. 1000 కోట్లు డౌటే లేదు. ఓకే, రైట్. 1 సెకండ్ క్లియర్ గా ఈ బడ్జెట్ గురించి మనం పాజిటివ్నెస్ చెప్తా తర్వాత మళ్ళీ మాట్లాడదాం. బికాజ్ ఏంటంటే కాంపిటీషన్ లేదు, నెంబర్ 1, లాంగ్ వీకెండ్ నెంబర్ 2, పాజిటివ్ టాక్ నెంబర్ 3. ఈ సినిమా ఇప్పుడు లాంగ్ రన్లో వసూలు చేయడం తప్పే ఉంది. ఓకే, అట్లా అలా చెప్పా. ఫైనల్గా దీనికి నేను ఇచ్చే రేటింగ్ 4.5/5. ఓకే, 4/5 ఇవ్వాలనుకున్నా. ఎందుకంటే ఆ 0.5 4/5 నేను ఎందుకు ఇట్లా అయ్యాను అంటే, కొంచెం రక్తపాతాలు ఎక్కువ ఉన్నాయి, ఇట్లా పొడిచి ఇక్కడ పొడిచి నాకు భయం రక్తం అంటే, అందుకని చెప్పేసి ఆ 1 ఆ 0.5 తీసేయండి, బట్ మిగతా ఎక్కడ ఇబ్బంది లేదు. ఓకే, రైట్. కింగ్డమ్ మొత్తం కూడా అంటే మీరు చాలా పాజిటివ్గా చెప్పారు, కానీ బయట మాత్రం చాలా మిక్స్డ్ టాక్ వినిపిస్తుంది. చాలా మందికి నచ్చలేదని చెప్తున్నారు, కొంతమంది చాలా బాగుందని చెప్తున్నారు, కొంతమంది సెకండ్ హాఫ్ స్లో ఉంది, కొంతమంది క్లైమాక్స్ నచ్చలేదు. సో ఇలా డిఫరెంట్ మిక్స్డ్ టాక్ అయితే వినిపిస్తూ ఉంది. సో మరి ఇటువంటి సిచ్యువేషన్లో ఈ మూవీ అంటే ఎంతవరకు హిట్ అనుకోవచ్చు విజయ్ దేవరకొండ కెరీర్కి? ఒకటి చెప్తా, లాంగ్ వీకెండ్ వచ్చింది, థర్స్డే ఫ్రైడే సాటర్డే సండే మార్నింగ్ నుంచి షోస్ పడ్డాయి. అండ్ నేను ఎందుకు బాగుంది అన్నాను అంటే, నాకు నచ్చింది, ఎందుకంటే నాకు అర్థమైంది కాబట్టి నాకు నచ్చింది. ఎవరికైతే అర్థం కాలేదో వాళ్ళకి నచ్చదుగా, ఆబ్వియస్లీ. ఓకే, అంతే ప్రాబ్లం, అంతమించి ఏం లేదు. అండ్ న్యూట్రల్ అన్నావు కదా, న్యూట్రల్గా అందరికీ నచ్చింది. ఒక విషయం ప్లస్ పాయింట్ దీంట్లో, ఇంటర్వెల్ పడ్డాక ఒక 2 minutes గ్లిమ్స్ ఉంటుంది మహేష్ బాబుది.
ఎంత డేర్ చేశాడు విజయ్ దేవరకొండ. తను పాన్ ఇండియా లెవెల్కి వెళ్ళడానికి కష్టపడుతూనే నేను మహేష్ బాబుని ఇమిటేట్ చేశాను, మహేష్ బాబుని ఇన్స్పైర్ చేసుకొని ఈ సీన్స్ చేశాను, ఇంక్లూడింగ్ ఈ సినిమాలో కూడా అని కొన్ని సీన్స్ని బ్యాక్ టు బ్యాక్ చూపించాడు. వాళ్ళిద్దరి మధ్యన బాండింగ్ గురించి కూడా వీడియోలో ఉంది. అది చూసిన తర్వాత మహేష్ బాబు ఫ్యాన్స్ కేకలు. ఇప్పుడు మహేష్ బాబు ఫ్యాన్స్ అందరూ షేర్లు కొట్టుకుంటూ వస్తున్నారు థియేటర్స్కి, అదొక ప్లస్. నెక్స్ట్ బన్నీ ఫ్యాన్స్ ఎప్పుడు విజయ్ దేవరకొండకి ఇష్టపడతారు, అదొక ప్లస్. ఎన్టీఆర్ ఫ్యాన్స్కి విజయ్ దేవరకొండ అంటే చాలా ఇష్టం, అదొక ప్లేస్. ఇట్లా వేరే హీరోల ఫ్యాన్స్ వాళ్ళ సోషల్ మీడియాలలో పాజిటివ్గా షేర్ చేసుకుంటుంటే టికెట్లు తెగుతున్నాయి, హౌస్ఫుల్ అవుతున్నాయి. నెక్స్ట్ బయట ఇక్కడంటే మనకి ఏది ఉన్నా కూడా ఎన్ఆర్ఐలకు మన సినిమాలు ఎలా నచ్చుతాయి మ్యాక్సిమం ఇంచుమించు. ఇక్కడ నెగిటివ్ టాక్ తెచ్చుకున్నాయి కూడా అక్కడ హిట్ అయిన సందర్భాలు ఉన్నాయి. సో వాళ్ళకైతే నచ్చింది. ముందు నుంచే ప్రీమియర్స్ పడ్డాయి కదా, ట్విట్టర్లో పాజిటివ్ టాకే వచ్చింది. ఎవ్రీబడి ఆర్ సాటిస్ఫైడ్. అండ్ నెక్స్ట్ విజయ్ దేవరకొండ జర్నీని చూపించిన విధానం కూడా నిజంగా బాగుంది. గూస్ బంప్ తెప్పించే సీన్స్ ఉన్నాయి, చేజింగ్ సీన్స్ బాగున్నాయి. అదే ఏదేమైనా మొత్తానికి సినిమాలో కంటెంట్ బాగుంటేనే థియేటర్కి వస్తారు, చూస్తారు. అయితే ఇక్కడ ఏంటి అసలు స్టోరీలో ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి, జెర్సీతో కూడా కంపేర్ చేస్తున్నారు. ఆ స్టోరీలో ఉన్న ఆ డెప్త్, ఆ ఎమోషన్ అనేది ఇక్కడ కొంచెం మిస్ అయింది డైరెక్టర్లో కూడా అని చెప్పేసి మాట్లాడుతున్న పరిస్థితి. సో ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి? ఫస్ట్ మైనస్ మాట్లాడుకుందాం, తర్వాత ప్లస్లకు వెళ్దాం. మైనస్ గురించి మాట్లాడితే ఈ సినిమా నాకైతే పెద్దగా మైనస్లు ఏం కనపడలా. ఐఎమ్ సాటిస్ఫైడ్, నాకు నేనుగా ఫుల్ సాటిస్ఫై అయ్యా. పార్ట్ 2 ఉంటుందో ఉండదో చెప్పకుండా అలా వదిలేయడం మైనస్ ఏమో జనాలకి. నెక్స్ట్ ఇంకొకటి, ముందే హృదయమే సాంగ్ రిలీజ్ చేసినప్పుడు అక్కడ ఒక టైప్ ఆఫ్ స్టోరీ క్రియేట్ చేసినప్పుడు అలా ఉంటుందేమో దీంట్లో అనుకున్నారు. ఆ అంచనాలు పెట్టుకున్న వాళ్ళకి అది ఎక్కడా కనబడకపోతే ఏమైంది అదంతా తీసేశారా అన్నట్టుగా, అది మేబీ అదొక మైనస్ అయితే అయ్యిందేమో, ఉండొచ్చు అంతే. అంత మించి నాకు ఇంకెక్కడ మైనస్లో కనపడదు. ఇంకా పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ నేను యాక్టర్స్ గురించే మాట్లాడతా. ఎక్కడ ఫ్రేమ్ పెట్టినా జూనియర్ ఆర్టిస్టులు కూడా నటిస్తున్నారు. జైల్లో ఫైట్ అవుతూ ఉంటే ఎప్పుడైనా సరే నువ్వు ఎన్ని సినిమాలన్నా చూడ మిగతా ఖైదీలు కొట్టుకుంటారు బాబు, మమ్మల్ని నిలబడమన్నా నిలబడి ఉంటామని ఇలా ఉంటారు. ఇక్కడ నువ్వు ఎక్కడ చూసుకున్నా సరే ప్రతి ఒక్కడి మొహంలో ఒక ఎక్స్ప్రెషన్ ఉంది. ఈచ్ అండ్ ఎవ్రీబడి ఆర్ యాక్టింగ్. గూడెంలో ఇల్లు తగలబడిపోతే జూనియర్ ఆర్టిస్టులు ఊరికి అటు ఇటు తిరుగుతూ ఉంటారు. ఇక్కడ అట్లా కాదు, వాళ్ళ ఫేస్లో సంథింగ్ ఉంది, ఇక్కడ నిజంగా ఏదో అయ్యిందని. అంటే మనసు పెట్టి టెక్నీషియన్స్, మనసు పెట్టి డైరెక్టర్, మనసు పెట్టి నటీనటులు పనిచేస్తే ఒక రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది కింగ్డమ్లో చూడవచ్చు మనం. అది ప్లస్. ఇంకో ప్లస్ అనిరుద్ధ్. ఎందుకంటే ఈమె చాలా బాగా చెప్పాడు. బీజిఎన్ అయితే ఏ సీన్ అయినా సరే నీకు డల్ అనిపించినా, హై అనిపించినా, ఇంకేదో అనిపించినా సరే బీజిఎంతో దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మేనేజ్ చేశాడు. ప్రతి సీన్కి ఎంత అవసరమో అంతవరకు ఎలివేట్ చేశాడు. అంత బాగుంది. ఇంకొక ప్లస్ పాయింట్ నేను చెప్పాలి అనుకుంటే పిక్చరైజేషన్, ఆ లొకేషన్స్, న్యూ లొకేషన్స్ నీకు పరిచయం చేయడం, నువ్వు కొత్త లోకానికి వెళ్ళిన ఫీలింగ్ రావడం. సరే ఆ ట్రైబల్స్ అంటావా, చాలా దాంట్లో చూసాం, కంగువా చూసాము, దేవరా చూసాము, ఇంకా చాలా సినిమాల్లో చూసాము ట్రైబల్స్ని. మనకు అలా తంగలా అని చూసాము, ఇట్స్ ఓకే. బట్ మిగతా వాళ్ళ పాత్రలు నడిపించిన తీరు ఏదైతే ఉందో అంత డిఫరెంట్గా ఉంది, చాలా బాగుంది. ఓకే. అంటే బడ్జెట్ పరంగా 100 కోట్ల పైగానే పెట్టారు. విజయ్ దేవరకొండ కెరీర్లో కూడా ఇది భారీ బడ్జెట్ మూవీ అంటున్నారు. మరి కలెక్షన్ పరంగా ఎంతవరకు వసూలు చేయొచ్చు? ఫస్ట్ డే కలెక్షన్ ఎంత ఉంటుంది? ఎంత పెట్టినా 10 వస్తుంది. ఇప్పుడు 100 పెట్టా ఉన్నావు కాబట్టి 1000 కోట్లు వస్తాయి. చూడు 10 వస్తుంది. 1000 కోట్లు మరి నువ్వు 10 అంటే అంతే కదా. మరి నువ్వు 150 పెట్టావని చెప్పి నేను 1500 అంటాను. మరి అప్పుడేమంటావు? ఇదే ఆశ్చర్యం వ్యక్తం చేస్తావా? 1000 కోట్లు అయితే పక్కా వేసింది. ఓకే, డౌటే లేదు. ఫస్ట్ డే ఎంత ఉండొచ్చు కలెక్షన్? ఫస్ట్ డే ఎప్పుడు ఏ సినిమా అయినా కలెక్షన్స్ డిపెండ్స్ ఆన్ ద స్క్రీన్స్ యూ రిలీజ్డ్ అండ్ ద రేట్ యూ ఫిక్స్డ్. నువ్వు ఇప్పుడు 1500కి టికెట్ అమ్మి రోజుకి 10 ఆటలు వేసుకుంటే నీకు ఒక కలెక్షన్ వస్తుంది. రోజు 4 ఆటలే పెట్టుకొని 150కి టికెట్ అమ్ముకుంటే ఒక కలెక్షన్ వస్తుంది. బట్ ఫ్యాన్స్ అవన్నీ పట్టించుకోరు. టోటల్ ఫిగర్ ఎంత వచ్చింది అనేది అదే అందుకే సినిమా ఇంత చేసింది, అదే అందుకే చెప్తున్నా. అట్లా ఉన్నప్పుడు ఇదేంటంటే ఇలాంటి సినిమాలు అన్నీ రిలీజ్ అయిన ప్రతి థియేటర్ హౌస్ఫుల్ అయినప్పుడు నువ్వు బుక్ మై షో ఒకసారి చూసుకోండి ఎంత రిలీజ్ అయింది అని. ఎన్ని స్క్రీన్స్ రిలీజ్ అయితే అంత డబ్బులు వస్తాయి ఖచ్చితంగా. ఫస్ట్ డే అడిగావు కాబట్టి ఏమో మేబీ నాకు అవి థియేటర్ల లెక్కలు తెలియదు. బట్ కాన్ఫిడెంట్గా చెప్పవచ్చు
వీకెండ్ మాత్రం 500 తీస్తుంది, లాంగ్ రన్లో 1000 CR ఖచ్చితంగా తీస్తుంది. ఓకే, సో విజయ్కి ఇది ఒక మంచి బ్లాక్ బస్టర్. నెక్స్ట్ అన్ని ఇంకా పాన్ ఇండియా సినిమాలే ఉంటాయి విజయ్. ఖచ్చితంగా ఉంటాయి, అన్ని పాన్ ఇండియా సినిమాలే ఉంటాయి. ఆయన కూడా దేశవ్యాప్తంగా అభిమానులు ఏర్పడ్డారు. అండ్ తన యాక్టింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. మనకి తెలుగులో చాలా దొరికిన అరుదైన నటుల్లో కొంతమంది ఉంటారు, అందులో కూడా విజయ్ దేవరకొండ కూడా. ఓకే, కానీ అంటే ఎక్కువ నెగిటివిటీ విజయ్ పైన ట్రోల్స్ కానీ నెగిటివిటీ రావడానికి రీజన్ ఏంటి? ఈవెన్ మొన్న తిరుపతిలో మాట్లాడిన మాటలు కూడా ఆ కామెంట్స్కి సంబంధించి కూడా చాలామంది నెగిటివ్గానే రియాక్ట్ అయిన సిచ్యువేషన్ ఏంటి? అదంటే విజయ్ మాట్లాడేది వీళ్ళకి నచ్చట్లేదా, లేదంటే విజయ్ని ఎవరైనా టార్గెట్ చేస్తున్నారా ఏంటి? దేవరనే అలాగే చేశారు, రిజల్ట్ తిప్పికొట్టింది. పుష్పని అలాగే చేశారు, రిజల్ట్ తిప్పికొట్టింది. కింగ్డమ్ పరిస్థితి కూడా అదే. వీళ్ళ ఏడుపులే వాళ్ళ ఎదుగుదల అనుకుందాం, అంతమించి ఇంకేం చెప్పాలి. కానీ ఎందుకు చేస్తున్నారు వీళ్ళు ఏమన్నా దానికి? రక్కే వాళ్ళు ఎక్కడైనా ఉంటారమ్మా, మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా పట్టించుకోవద్దు, అంతే పెద్ద విషయం ఏం కదా. ఆడేవాడు ఏదో ట్రోల్ చేసినంత మాత్రం నేను ట్రోల్ అవ్వాలని ఏముంది? ఇప్పుడు పొరా పంది అంటే నిజంగా నువ్వు మొహానికి పంది అయిపోతావా? యు కాంట్ కదా. వాడి నోరు అలా ఉంది కాబట్టి వాడు అలా అంటాడు, వాడి ట్రోల్ అలా ఉంది వాడు అలా అంటాడు, అంతే. వీళ్ళకి ఒరిగేదే ఉండదు, వాళ్ళు ఏడుస్తూనే ఉంటారు, వీళ్ళు ఎదుగుతూనే ఉంటారు. ఓకే, తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో. జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.